బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్లనుంది? ఇంకా ఏర్పాటు కాని టెక్నికల్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే కొద్ది కాలం వేచి చూస్తుందా? పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించడమే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీళ్లను వినియోగించుకునేందుకే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలి అనుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ కేంద్ర జలసంఘం, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలతో బనకచెర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దూకుడు తగ్గింది. గోదావరి జలాలు వృధాగా పోతున్నాయని ఏ లెక్కన నిర్ణయించారని తెలంగాణ ప్రభుత్వం సూటిగా ప్రశ్నించింది. 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోందని, అదేంటో అర్థం కావట్లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. కేంద్ర జలసంఘం కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది. పర్యావరణ అనుమతులు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2 రాష్ట్రాల సీఎంలతో జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. బనకచెర్ల అంశాన్ని ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అవసరమైతే మరోసారి ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి చర్చించాలని కూడా నిర్ణయం తీసుకుంది. 2016లో ఒకసారి, 2020లో రెండోసారి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అందుకే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ముందుకెళ్లే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. దీంతో పాటు 2 రాష్ట్రాల అధికారులు, నిపుణులు, కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో కలిపి టెక్నికల్ కమిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఆ టెక్నికల్ కమిటీ చేసే సూచనలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర జలసంఘం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు టెక్నికల్ కమిటీ పరిష్కారం చూపిస్తుంది అనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. టెక్నికల్ కమిటీ వృధా జలాల వివరాలు, బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, సాంకేతికంగా ప్రాజెక్టు పరిస్థితి, ఇతర రాష్ట్రాల ఇబ్బందులపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు నిజంగానే నష్టం ఉందా అనేది అధ్యయనం చేస్తుంది. టెక్నికల్ కమిటీ రిపోర్టు రావడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఈలోపు అవసరమైతే ప్రాజెక్టుపై మరోసారి అధ్యయనం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.